తెలియని దాంట్లో ఏలు పెట్టి చేతులు కాల్చుకుంటే నష్టపోయేది మనమే. క్రిప్టో అంటూ ఈ మధ్యన కొంతమంది మోసాలకు దిగుతున్నారు. ఎట్లాగా దీన్ని ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్గా చేశారు. ఇదివరకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే నువ్వు 500 కట్టు, నువ్వు ఒక 500 కట్టేసేసి అందులో చేరిపోయి నువ్వు ఒక 5గురిని కట్టేస్తే నీ 500 నీకు వచ్చేస్తుంది, ఆ పైన మిగతా వాళ్ళ నుంచి నీకు ఒక 50 రూపాయలు వస్తుంది. ఇట్లా మల్టిపుల్ చేసుకుంటే భారీగా వస్తుంది. నేను అప్పుడు అడిగేవాడిని నా దగ్గరకు వచ్చినటువంటి వాడు, ఫైనల్గా ఇంతకీ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బులు, మనలో మనం డబ్బులు పంచుకుంటే మధ్యలో వాడు తింటున్నాడు, ప్రజలు కొరిగేది ఏంది ఇందులో అంటే ఇంకొకరిని మోసం చేసి మనం సంపాదించుకోవడం. ఇప్పుడు క్రిప్టో కూడా అట్లాగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ టైపులో క్రిప్టో అని చెప్తున్నారు. క్రిప్టో అనేది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. క్రిప్టో అనేటటువంటిది అది అంతర్జాతీయంగా ఉండేటటువంటి సిస్టమ్. దాంట్లో మన దేశంలో నిషేధం ఉంది, దాంట్లో పెడితే క్రైమ్ కూడా. అట్లాంటి దాంట్లో తీసుకొచ్చేసి క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి ఎవడెవడో పెడుతుంటే కొన్ని మీటింగులు కూడా పెట్టి మరి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ టైప్లో చేరుస్తున్నారట. దాంతో మునిగిపోతున్నటువంటి వాళ్ళు, బంధువుని చేరుస్తున్న వాళ్ళు, స్నేహితుని చేరుస్తున్నటువంటి వాళ్ళు, అలాగే మునుగుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళది అదేమంటే ఈ కాయిన్కి ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు వేస్తాం, డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. క్రిప్టోది అది ఎట్లా వినియోగించుకోవచ్చు అంటే ఈ కాయిన్స్ నువ్వు ఇంకోళ్ళకి అమ్మితేనే ఉపయోగపడుతుంది అన్నారు. అది క్రిప్టో కాదు, అప్పుడు ఖచ్చితంగా చీటింగ్. ఒక్కసారి క్రిప్టో తెలియకుండా మనకి తెలియని వ్యవహారాలు ఏలు పెట్టకపోవడం బెటర్ అన్నది గుర్తుపెట్టుకోవడం ముఖ్యం.